వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై గవర్నర్ అనుమతితో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ అధికారులు కేటీఆర్ పై పీసీ యాక్ట్ తో పాటు 120B అదేవిధంగా 409 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏసీబీ అధికారులు సిఐయులో సంబంధించిన ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, జైడీగా కొత్తగా వచ్చారు ఐపీఎస్ ఆఫీసర్. ఆమెకి కేసు ఇచ్చి దర్యాప్తు కొనసాగిస్తుంటే మరోవైపు ఈ కేసులో పసలేదంటూ కేటీఆర్ గారి అడ్వకేట్స్ అందరూ కూడా హైకోర్టులో క్వాష్ చేశారు. అసలు క్వాష్ వస్తుందా లేదా, గవర్నర్ అనుమతి ఎంతవరకు వస్తుంది, ఈ కేసులో 3 సెక్షన్లు ఇందులో వస్తాయా లేవా, బ్రీచింగ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ 409 ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి రాజు రెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుని. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మన గతంలోనే ఈ కేసు సంబంధించి ఒక డిస్కస్ చేసాం. ఈ కార్ రేస్ లో 50 కోట్లు ఇటువైపు వెళ్ళాయి. కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా అవును నేను ఇవ్వమంటేనే వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేనే చెప్పాను అని చెప్పాను, చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మనం అప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు లాస్ట్ కి గవర్నర్ గారు అనుమతి రావడం వచ్చిన తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీలో కొత్తగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు జేడీగా, ఆవిడ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు ఇందులో కేసులో పసలేదు అంటూనే ఫ్యాష్ కోసం వెళ్ళారు కేటీఆర్ గారు లీగల్ వాళ్ళు. కానీ ఇంతవరకు జరుగుతున్న ఈ రోజు జరుగుతున్న హైకోర్టులో ఇందులో క్వాష్ వస్తుందా లేదా, గవర్నర్ అనుమతి ఉందా లేదా అనే విషయం డిస్కస్ జరుగుతుంటే మరోవైపు ఇందులో బ్రీచింగ్ ఆఫ్ ట్రస్టే లేదంటూ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎంతవరకు ఫ్యాక్ట్, ఈ సెక్షన్స్ వస్తాయా రావా, ఒకవేళ వస్తే శిక్ష ఎంత పడుతుంది? నమస్కారం. అంటే మొదలుపెట్టే ముందు ప్రాబ్లం ఏంటంటే మనం ప్రతిసారి ఎఫ్ఐఆర్ కాగానే చర్చలు, స్టేలు, మీడియా, మేము ప్రతిసారి నేను చెప్పాను ఎఫ్ఐఆర్ ఏది చెప్పదు, ఏది ఉండదండి, ప్రైమా ఫేసీ మాత్రమే. ఏదైనా విచారణలో ఇన్వెస్టిగేషన్ లో తేలాలి జరిగిందా లేదా అని. ఎఫ్ఐఆర్ లో ప్రైమా ఫేసీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అంతే చూసేది. చంద్రబాబు నాయుడు విషయంలో చెప్పాను, కవిత విషయంలో చెప్పాను, నిన్న మన అల్లు అర్జున్ విషయంలో చెప్పాను. క్వాష్లు అనేవి సాధారణంగా కావు, విచారణను ఆపరు. జరిగిందా లేదా అనేది పోలీసులు విచారణ చేస్తే కదా తెలిసేది. ఓన్లీ అది చూడ్డానికే మరీ బోగస్ కేసు అనుకోండి, అది వెరీ వెరీ రేర్ క్వాష్ అయ్యేది, జనరల్ గా కాదు. ఈ కేసు వచ్చేటప్పటికి మళ్ళీ మనం ఇంతకుముందు ఇంటర్వ్యూ చెప్పాము, మళ్ళీ ఇప్పుడు చెప్పాము. ఫస్ట్ ఆరోపణలు ఏంటివి, వాటి సెక్షన్లు ఏంటివి. ఆరోపణ ఏంటిదంటే ఫార్ములా సరే ఆయన పొలిటికల్ స్టేట్మెంట్లు, దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అయింది, అదని తర్వాత పెడితే ఓన్లీ మనము అంటే ఉద్దేశం ఏదైనా దాని గురించి మనకు అనవసరం. ఓన్లీ నేరం జరిగిందా లేదా అని చూడడానికి ఏసీబీ వాళ్ళ కంప్లైంట్లు ఏం చెప్తారంటే ఏఎస్ జెన్ నెక్స్ట్ అనే కంపెనీ, అది కేటీఆర్ గ్రీన్ కో అంటారు, ఆ కంపెనీ వారు ఈ ఫార్ములా ఈ రేసింగ్ చేస్తే మేము స్పాన్సర్షిప్ చేస్తామని చెప్పారు 100 కోట్లు. దానికి అవసరమైన ఖర్చులన్నీ ప్రభుత్వం తరఫున సివిక్ ఎమ్యూనిటీస్ అంటే రోడ్లు ఇవ్వడం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, వారు వచ్చి రేస్ చేసి వెళ్ళటం ఇది. అయితే నేను మళ్ళీ మీకు చెప్పాను, ఇంతకుముందు సినిమా ఫంక్షన్లు మాట్లాడుకున్నాము, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ అందరికి క్రికెట్ అర్థం అవుతుంది కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు ఉప్పల్ స్టేడియం ఓన్ చేస్తారు. వారు ఏం చేస్తారంటే వారు బీసీసీఐ తోటో ఐపీఎల్ తోటో మాట్లాడుకొని వారికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు చార్జెస్ ఇచ్చి వారి ఫీజు ఎంత ఉంటే ఇచ్చి ఒక మ్యాచ్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఈ మ్యాచ్ కండక్ట్ చేయడానికి అయిన ఖర్చుల్ని వారు స్పాన్సర్స్ ద్వారా తీసుకుంటారు. స్పాన్సర్స్ ఎందుకు వస్తారంటే అక్కడ జరిగే ఈవెంట్ లో లాభం స్పాన్సర్స్ చూడరండి, అక్కడ వారు అడ్వర్టైజింగ్ చేసుకుంటారు వారి కంపెనీలకి. ఆ అడ్వర్టైజింగ్ ద్వారా బిజినెస్ పెంచుకోవడానికి చూస్తారు. ప్రభుత్వానికి వారు డబ్బులు చెల్లిస్తారు. ఎందుకు? ఎలక్ట్రిసిటీ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పోలీస్ వ్యవస్థ, ఇవన్నీ చేస్తారు, బందోబస్తులు చేస్తారు కాబట్టి చెల్లిస్తారు. అక్కడ టికెట్లు అమ్ముకున్న లాభము ఆ స్పాన్సర్ల ద్వారా వచ్చిన లాభం నుంచి ఆ ఐపీఎల్ కు బీసీసీఐకు డబ్బులు కట్టంగా మిగిలింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఉప్పల్ స్టేడియం కు వస్తుంది. ఇది సాధారణంగా జరిగేది. అవునండి. ఓకే, మరి కేటీఆర్ గారు దాంట్లో రేస్ చేసేది వారు చేసినందుకు ఆ ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కట్టాల్సింది స్పాన్సర్. అవునండి. సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సింది ప్రభుత్వం. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో సివిక్ కమ్యూనిటీస్ కూడా ఆ ఆర్గనైజేషన్ ఏదైతే కండక్ట్ చేస్తుందో వారు డబ్బులు కడతారు ప్రభుత్వానికి. ఇప్పుడు మీరు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అయినప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఛార్జీలు కడుతుందండి గవర్నమెంట్ కి. అట్లా కాదండి, మీరు పిల్లు లేదా ఊరేగింపు లేకపోతే గుళ్ళు ఏదైనా చేసినప్పుడు మీరు ప్రభుత్వానికి అప్లికేషన్ తో పాటు చలాన్ కడతారు. పోలీస్ కానిస్టేబుల్ అక్కడ పెట్టినందుకు, ఇవన్నీ చూసుకున్నందుకు మున్సిపాలిటీ వారికి చలాన్లు కడతారు, మీరు డబ్బులు కడతారు.
ఇప్పుడు దీనికి కంప్లీట్ గా విరుద్ధంగా కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే ఆ కంపెనీ ఏదో రేజ్ చేస్తుంది, ఈ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. స్పాన్సర్ చేసే కంపెనీకి లాభాపేక్ష ఉండదండి. స్పాన్సర్షిప్ లో వారి అడ్వర్టైజ్మెంట్. ఓకే, ఇక్కడ వచ్చే వరకు అవకతవక మొదటిది ఎక్కడ కనపడుతుంది అంటే టికెట్లు అమ్ముకొని ఆ డబ్బు స్పాన్సర్ చేసిన కంపెనీ తీసుకెళ్తుంది, ప్రభుత్వానికి రూపాయి రాదు. అవును, ప్రభుత్వం మాత్రం 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి సివిక్ కమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం ఖర్చు పెట్టి పైన నుంచి ఓ వారం రోజులు రోడ్ అంతా ఆపేసి ట్రాఫిక్ అంతా జామ్ అయ్యి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఓకే, చేయాలి. ఓకే, ఇక్కడ వరకు ఓకే. సెకండ్ స్టేజ్ కి వచ్చే వరకు ఈ స్పాన్సర్ చేసిన కంపెనీ మరుసటి సంవత్సరం దీంట్లో నాకు లాభం రాలేదు, నాకు నష్టం వచ్చింది, నేను చెయ్యానందంట. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని పోయింది. ఇక్కడే కేటీఆర్ గారు ట్విస్ట్ చేసి చెప్తున్నారు, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ కంపెనీ వారు కేసేస్తే భారతదేశం తెలంగాణ హైదరాబాద్ పరుగు పోతుంది, అక్కడెక్కడో కెనడాలో మాంట్రియాల్ అనే నగరం కూడా ఇలా క్యాన్సిల్ చేస్తే చేసింది అని. ఇక్కడ వచ్చే వరకు ప్రభుత్వం క్యాన్సిల్ చేయలేదండి, స్పాన్సర్ వెనక్కి వెళ్ళిపోయాడు. అవును, వారు కేసు వేసినా ప్రభుత్వం మీద స్పాన్సర్ మీద వేయాలి. ఎందుకు? ఆ అగ్రిమెంట్ ప్రకారము ప్రభుత్వం బాధ్యత రేసు జరిగినప్పుడు, రేసు కనుక జరిగితే సివిక్ కమ్యూనిటీస్ ఇవ్వటమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటమే. కాబట్టి కేటీఆర్ గారు చెప్పింది శుద్ధ తప్పు. అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారండి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం నేను ఒక స్టెప్ ముందు తీసుకున్నాను. అదే బ్రాండ్ ఇమేజ్ మనం తర్వాత చెప్దామండి. బ్రాండ్ ఇమేజ్ చాలా రకాలుగా వస్తుంది. నేను బట్టలు ఇప్పి టిక్ టాక్ చేశాను అనుకోండి, 1 కోటి వ్యూస్ వస్తాయి. అర్థమైందా నేను చెప్పేది? మన ఇద్దరం గుడ్డలు కూడా తీసుకొని కొట్టుకున్నాం అనుకోండి ఇక్కడ ఇంటర్వ్యూ మధ్యలో, అంగిల్ చింపుకొని బుషెట్లు చింపుకొని, చాలా అట్లా కాదు. ముందు మనం కోరుకొద్దాం, తర్వాత పొలిటికల్ స్టేట్మెంట్లు బ్రాండ్ ఇమేజ్లు తర్వాత మాట్లాడదాం. సో ఆయన అనేది ఏంటంటే ఆ అగ్రిమెంట్ కనుక క్యాన్సిల్ అయిపోతే హైదరాబాద్కి నష్టం జరుగుతుంది, వారు కేసు వేస్తే మనం డ్యామేజెస్ కట్టాలి, కోట్ల రూపాయలు కట్టాలి అని తప్పదు. ఎందుకు? అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది స్పాన్సర్ వెనక్కి పోవడంతో. అగ్రిమెంట్ లో 3 పార్టీలు, స్పాన్సరు, ఏస్జెన్ నెక్స్ట్, గ్రీన్ కో, ఫార్ములా రేసింగ్, తెలంగాణ ప్రభుత్వము. తెలంగాణ ప్రభుత్వం బాధ్యత ఒక అగ్రిమెంట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత, వారు రేసింగ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం. స్పాన్సర్ పోతే మనకు సంబంధం లేదు. అది నెంబర్ 1 తప్పు. నెంబర్ 2, అది పోతుంది అన్న ఉద్దేశంతో నేను డబ్బులు పంపించాను అన్నాడు. ఇక్కడ అలిగేషన్ ఏంటంటే ఏసీబీ వారిది ఆ కంపెనీ తోటి ఒప్పందమే జరగలేదు. ఫస్ట్ సెకండ్ ఒప్పందం జరగక ముందే డబ్బులు రిలీజ్ చేశాం. ఎటువంటి ఒప్పందం జరగలేదు, డబ్బులు ముందెళ్ళినాయి, ఒప్పందం తర్వాత వచ్చింది. అవునండి. ఇప్పుడు తెలివైన ప్రజలు ఎవరైనా సరే మనం అగ్రిమెంట్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తామా, అగ్రిమెంట్ కంటే ముందు డబ్బులు ఇస్తామా? అగ్రిమెంట్ అయ్యాక ఇస్తారు కదా ఎవరైనా. సో అగ్రిమెంట్ జరగక ముందు డబ్బులు రిలీజ్ చేశారు, ఇది ప్రాథమిక ఆరోపణ. ఈ డబ్బుల విషయంలో కూడా వచ్చే వరకు మున్సిపల్ శాఖ వేరు, హెచ్ఎండిఏ వేరు, గుర్తుపెట్టుకోండి. అవునండి. ప్రభుత్వమే కానీ వింగుల్ వేరు, హెచ్ఎండిఏ సెపరేట్ కార్పొరేషన్. వీరితో ఒప్పందం చేసుకుంది, డిస్కషన్ లో ఉంది మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రిగా. సో అగ్రిమెంట్ చేసుకుంది మున్సిపల్ శాఖ, హెచ్ఎండిఏ కాదు. హెచ్ఎండిఏ కాదు, కానీ డబ్బులు వెళ్ళిన హెచ్ఎండిఏ నుంచి ఖాతానికి. అది నెంబర్ 2 ఇల్లీగల్. అర్థమైందా? మీకు కంపెనీ ఉందండి, మీరు ప్రాపర్టీ కొంటున్నారు అనుకోండి, మీ కంపెనీ ద్వారా పోవాలి, మీ కంపెనీ పేరు మీద రిజిస్టర్ కావాలంటే. అవును, కరెక్టే. తప్పిస్తే మీ వేరే అకౌంట్ ఇంకో కంపెనీ అకౌంట్ వెళ్ళడానికి వీల్లేదు. నెంబర్ 2. నెంబర్ 3, హెచ్ఎండిఏ డబ్బులు వెళ్ళాలంటే ఎంతో అమౌంట్ కు మించి సీలింగ్ అంటారు, అంతకంటే ఎక్కువ డబ్బులు పోవాలంటే ఆ ఫస్ట్ హెచ్ఎండిఏ కోర్ ఫంక్షన్స్ లో భాగం ఉండాలి. అది ఈ డబ్బులు ఖర్చు పెట్టేది కోర్ ఫంక్షన్స్. అంటే మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకోండి, మీ కంపెనీలో మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ అని ఉంటది, అది కోర్ డాక్యుమెంట్. దాంట్లో మీ కంపెనీ చేయవలసిన పనులు ఉంటాయి, భూములు కొనడం, అమ్మడము, కన్స్ట్రక్షన్ చేయడము, అపార్ట్మెంట్లు కట్టడం, అమ్మడము, ఇది ఉంటది. మీరు అది వదిలిపెట్టి, అర్థమైందండి, సినిమా తీశారనుకోండి కంపెనీ డబ్బులతోటి, అది ఇల్లీగల్, అది క్రైమ్. అది ఇల్లీగల్. క్రైమా కాదా తర్వాత వద్దాం, ముందు ఇల్లీగల్. సరే, హెచ్ఎండిఏ కోర్ ఫంక్షన్ ఉన్న డబ్బే ఖర్చు పెట్టాలి. మరి హెచ్ఎండిఏ అజెండాలో కోర్ ఫంక్షన్ లో ఇది ఉందో లేదో వేరే విషయం. రెండోది, ఆ డబ్బులు వెళ్ళాలంటే ఫస్ట్ హెచ్ఎండిఏకి బోర్డు ఉంటదండి. ఒక ఎండి ఉంటాడు, డైరెక్టర్లు ఉంటారు, ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, వారి అప్రూవల్ కావాలి. ఈ కేసులో ఎవరు అప్రూవల్ లేకుండా ఆయన చీఫ్ ఇంజనీర్ రిలీజ్ చేసేసాడు సంతకం పెట్టేసి. అంటే మీ కంపెనీ ఉందండి, మన కంపెనీలో మన ఇద్దరం డైరెక్టర్ అని,
మేనేజర్ ఉంటాడు, అకౌంటెంట్ ఉంటాడు, 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మన ఉమ్, కంపెనీ ఎజెండా ప్రకారము ₹1,00,000 కంటే ఎక్కువ డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అంటే బోర్డ్ అప్రూవల్ కంపల్సరీ అని ఉంటుందండి. మన అవునండి. ఇద్దరికి చెప్పకుండా ఒక మేనేజరు రిలీజ్ చేసినట్టు, అది ఆ, అక్కడ చీఫ్ ఇంజనీర్ పాత్ర. ఓకే. డైరెక్టర్ చెప్పినా కుదరదండి, డైరెక్టర్ మీటింగ్ జరిగి రిజల్యూషన్ పాస్ కావాలి. ఉమ్, 2 అది కాలేదు. మూడో ఉమ్, ఆరోపణ ఏంటిదంటే, ఇంత అమౌంట్ చేయాలంటే హెచ్ఎండిఏ బోర్డు అప్రూవలే కాదు, బిజినెస్ రూల్స్ 9, 10, 11 అనేది చెప్పారు, ఉమ్, సెక్రటేరియట్ రూల్స్ ఉంటాయి అనమాట. వాటి ప్రకారం ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్. ఉమ్, అంటే నేను ప్రభుత్వంలో నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద పనిచేశానండి. నా జీతం సార్. పెంచడం నేను అడిగితే 5,000 పెంచడానికి కూడా ఫైల్ ఉమ్, సర్క్యులేట్ అవుతుంది ఫైనాన్స్ మినిస్ట్రీకి. ఎందుకు? ఓకే. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్. ఎందుకంటే ఒక బడ్జెట్ అనేది డిసైడ్ ఆ, అయిపోతుంది ఉమ్, ప్రతి సంవత్సరం మార్చిలోనో, ఏప్రిల్లోనో, ఫిబ్రవరిలోనో బడ్జెట్ అవును, వచ్చేస్తుంది. బడ్జెట్ లో ఉన్న ఖర్చులు ఉంటాయి, వాటన్నిటికీ అవును. అలాట్ అయిపోతాయండి ఫండ్స్. ఉమ్, ఉమ్, ఏదైనా ఫండ్ మార్చాలి, చేయాలి, ఎక్కువ చేయాలంటే మళ్ళీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఉమ్, ఫైనాన్స్ మినిస్ట్రీకి రొటేట్ కావాలి, ఫైల్ అప్రూవల్ ఉమ్, ఉండాలి. సార్. దీంట్లో ఏ మినిస్ట్రీకి, ఫైనాన్స్ మినిస్ట్రీకి వెళ్ళలేదు. ఆ, దీని తర్వాత ఆరోపణ ఏంటిదంటే, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక అమౌంట్ కంటే ఎక్కువ ఉంటే క్యాబినెట్కి వెళ్ళాలి. ఓకే. క్యాబినెట్కి వెళ్ళలేదు. ఆ, ఇది ఆరోపణ. అంటే అగ్రిమెంట్ కాకముందు డబ్బులు ఇవ్వటం. అవును, అగ్రిమెంట్ అయింది ఒక విభాగం అయితే డబ్బులు ఇంకో విభాగం నుంచి వెళ్ళడం. అవును. డబ్బులు వెళ్ళిన విభాగం నుంచి దాంట్లో అథరైజ్డ్ పర్సన్స్ యొక్క పర్మిషన్ లేకపోవడం, ఉమ్, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ లేకపోవడం, ఫైనాన్స్ ఉమ్, డిపార్ట్మెంట్ ఉమ్, క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం. ఇది అయిన తర్వాత మున్సిపల్ శాఖ అగ్రిమెంట్ చేసుకోవాలంటే, ఉమ్, ప్రజలందరికీ తెలుసండి, మీరు ఏ జీవో అయినా చూడండి, మీ ల్యాండ్ రెగ్యులరేషన్ జీవో వచ్చింది, సీలింగ్ ఉమ్, రెగ్యులరేషన్ జీవో వచ్చింది, మీ పర్సనల్గా వచ్చిన జీవో అయినా గవర్నమెంట్ జీవోలన్నీ బై ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నర్ బై ద ప్రిన్సిపల్ సెక్రటరీ అని సంతకం ఉంటుంది. అవునండి. అవునా? సో అవును. అగ్రిమెంట్ చేసుకునే ముందు గవర్నర్ గారి అనుమతి కంపల్సరీ. ఉమ్, అలాగే అది కూడా లేదు. అది కూడా లేదు. ఈ ఉమ్, అన్నిటికి మించి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏ ఉమ్, పని చేయాలన్నా, ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. అది అది లేదు. కూడా లేదు. ఉమ్, ఇవి ఇల్లీగాలిటీస్. అవును. లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఆరోపణ. సార్, ఇప్పుడు ఇందులోనే గవర్నమెంట్ కొన్ని విచక్షణ అధికారులు ఉంటాయి. అందులో భాగంగా ఇది వాడుకోవడానికి వీలు లేదా? ఇది విచక్షణలకు రాదండి. అచ్చా. ఇది విచక్షణలకు రాదు. ఉమ్, విచక్షణ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పింది అది, హెచ్ఎండిఏకి ఫండ్ వచ్చేస్తుందండి, పన్నుల ద్వారానో దాని ద్వారానో ప్రభుత్వం గ్రాంట్ల ద్వారానో డబ్బులు వస్తాయి. వారి ఉమ్, కోర్ ఫంక్షన్స్ రోడ్లు వేయడము, బ్రిడ్జిలు కట్టడము వగేరా వగేరా ఉన్నాయనుకోండి, ఉమ్, అది కూడా బోర్డు ఏమంటే అనుమతి. రిజల్యూషన్లు, వాటికి అప్రూవల్ అనుమతుల ద్వారా మాత్రమే చేస్తారు ఉమ్, విచక్షణ. ఉమ్, ఉమ్, విచక్షణ అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, విచక్షణ అంటే అపరిమితమైన విచక్షణ ఉండదు, ఓకే. పరిమితులతో కూడిన విచక్షణ. ఉమ్, ఆ విచక్షణ చేయాలి. ఇది ఇల్లీగల్ అయిన తర్వాత క్రైమ్ అయిందా లేదా అనేది ఇప్పుడు వద్దాం మనం. ఉమ్, అంటే ప్రతి ఇల్లీగాలిటీ క్రైమ్ కాదు. అవును. దీంట్లో వారు పెట్టిన సెక్షన్లు, సెక్షన్ 13(1)(a), 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 409 ఐపీసీ, 120B ఐపీసీ. అవును. మనం చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా చెప్పాం మనం. కేటీఆర్ 409 ఏంటిదంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఉమ్, నమ్మక ద్రోహం. దీంట్లో ఏంటంటే ఉమ్, ఇంగ్రీడియంట్ నమ్మకంతో కూడి ఒక ప్రాపర్టీని ఒక వ్యక్తికి ఇంట్రెస్ట్ చేయడం. ఆ వ్యక్తి ఏమంటారు, డిసానెస్ట్ ఇంటెన్షన్ తోటి ఆ ప్రాపర్టీని మిస్యూజ్ చేయడం కానీ, లేదా ఎవరైనా థర్డ్ పర్సన్ కి అనాయచిత లాభం చేయడం కానీ. ఇప్పుడు ఓకే. ప్రభుత్వ డబ్బు అనేది ప్రజల డబ్బు, అవును. కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, రేవంత్ రెడ్డి గారిది కాదు. ఉమ్, వారికి ప్రజలు పన్నులు గిన్నులు కట్టి ద్వారా ఇచ్చిన డబ్బుని ఒక పర్పస్ కి ఇచ్చారు. ఉమ్. సార్, మీరు అది చెప్తున్నట్లుగా ఈ 409 ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వస్తుందా, లేదు ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా వస్తుందా? అయితే నేను ప్రైవేట్ వ్యక్తి అంటే ఏం లేదండి, మీ ఆఫీస్ లో మేనేజర్ ఉంటాడు, అవును. అతనికి మీరు డబ్బులు ఇస్తారు, ఆ, పలానా ఖాతాలో వేయండి లేకపోతే పలానా వరకు పేమెంట్ చేయండి అని. ఆయన దారిలో పోతే ఒక ఐడియా వస్తుంది, ఉమ్, ఈ ₹1,00,000 అతను వేయడానికి ఇట్లా 2 గంటల టైం ఉంది, ఈ లోపల సట్టాను మట్కాని మధ్యన సినిమా వచ్చింది, ఉమ్, అదో లేకపోతే గుర్రం పందెం కడితే ఈ 1,00,000 10 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది, 1,00,000 మనం ఇచ్చేస్తాం, 9 వస్తుందని అనుకుంటాడు అనుకుందాం కాసేపుడు. ఉమ్. డబ్బులు పోయినాయి అనుకోండి, ఇతను మిస్యూజ్ చేశాడా లేదా, అతనికి నమ్మకంతో ఒక పని కోసం ఇచ్చిన డబ్బు. అచ్చా, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వస్తుంది.
సో ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న డబ్బు ప్రజల డబ్బు ప్రభుత్వానికి పర్పస్ కి ఇచ్చారు. అవును. పర్పస్ ని కాదని తను ఉమ్, వాడిన మూడో వ్యక్తికి లాభం చేకూర్చిన ఉమ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. done. ఇప్పుడు నెక్స్ట్ ఆయన పీసీ యాక్ట్. ఆయన ఏమంటాడంటే కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో డబ్బులు వాళ్ళకి ముట్టినని వాళ్ళే చెప్తున్నారు. డబ్బులు వాళ్ళకి ముట్టిన తర్వాత నాకు ఇట్లా కరప్షన్ అవుతుంది అంటాడు ఆయన. అవును. అక్కడ కరప్షన్ కాదు, అక్కడ వర్తిచ్చేది 409 నెంబర్ 1. నెంబర్ 2 13(1)(a) కూడా బ్రీచ్ ఆఫ్ ట్రస్టే. ఓకే. మూడో వ్యక్తికి అనాయచిత లాభం చేయడం కూడా ఉమ్, నేరమే ఆ సెక్షన్ల ప్రకారం. అది ఒక ఓకే. ఎగ్జాంపుల్ అండి. ఒక ఎస్ఐ గారితో మనం మాట్లాడుకున్నాం ఆ, కేసు విషయమై నీరు గార్చడానికి. ఆయన ఉమ్, 50,000 అన్నాడు, మనం ఓకే అన్నాం. ఆయన ఏం చేస్తాడు, చెట్టు కింద మా మనిషి ఉంటాడు, అతనికి ఇవ్వంటాడు. అవును. తీసుకున్నది చెట్టు కింద మనిషి, నాకు డబ్బులు రాలేదు నా మీద ఎట్లా కేసు పెడతారంటే కుదరదు. అక్కడ ఉమ్, వచ్చేదే 120B. ఇద్దరు ఉమ్, కలిసి కూడా వలుపుకొని ట్రాన్సాక్షన్ చేశారు అనేది. ఉమ్, ఉమ్, తర్వాత ఈ రోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, ఇది ప్రాథమిక దశన విచారణ. డబ్బులు ఉమ్, కేటీఆర్ నాకు రాలేదు కదా, నాకు లాభం జరగలేదు, ఆ కంపెనీకి పోయినాయి అంటాడు. కేటీఆర్ కి పోయినాయా లేదా, ఆ కంపెనీ ఆ ఖాతాలో పడ్డ డబ్బులు ఆ ఖాతా నుంచి ఏ ఖాతాలకు వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి చేరాయి అనేది మరి విచారణ జరగాలి కదా. ఉమ్, అవునండి. ఆయన కేటీఆర్ గారు చాలా గట్టిగా మాట్లాడుతూ డబ్బులు ముట్టాయని ఆ కంపెనీ వారే చెప్తున్నారు, నాకు రాలేదు కదా, నాకు లాభం ఎట్లా జరిగిందంటే నెంబర్ 1 ఇంతకుముందు చెప్పిన ఎస్ఐ ఆ ఉమ్, ఎగ్జాంపుల్ 13(1)(a)లోను 409లో మూడో వ్యక్తికి అనాయత లాభం చేసిన ఓకే. ఆ డబ్బులు మూడో వ్యక్తికి చేరవేసిన ఉమ్, నేరం అని ఉంటది. 4వది విచారణలో తేలాల్సింది మరి కేటీఆర్ గారికి చేరిందా ఎవరికి చేరింది అనేది విచారణలో తేలాలి. ఉమ్, ఆ కంపెనీ ఖాతాలోకి పోయినాయండి, ఆ ఖాతా నుంచి అవును. ఎక్కడెక్కడ పోయినాయి, లేదా ఆ కంపెనీలో చేరడానికి ఏమన్నా మళ్ళీ కిక్ బ్యాక్ వచ్చిందేమో మనకు తెలియదు కదా. అదే ఇదంతా ఎంక్వైరీలో బయటపడాలి. సార్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు బయట. మీరు చెప్పినట్టు 409, 13 పీసీ యాక్ట్ 2 వస్తాయంటున్నారు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద. ఉం. కానీ 120B కాన్స్పిరసీ ఉంది ఇక్కడ. కాన్స్పిరసీ ఇది కాన్స్పిరసీ అంటే ఏం లేదండి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఒక నేరం చేయడానికి కుట్ర సమాలోచన పన్నారు. చేయడం, సమాలోచన చేయడం, ఆ, కుట్ర చేయడం. కుట్ర అంటే ఉమ్, మళ్ళీ దేశద్రోహం అనుకునేది. కుట్ర అంటే మన ఇద్దరం కలిసి సమాలోచన చేసాం అనుకోండి, వాడిని ఎట్లా లేపేయాలి మనం. అవును. కుట్ర మన అనేది దేనికైనా వస్తుంది అనుకోండి. ఇద్దరు కాన్స్పిరసీ అండి. లాటిన్ లో కాన్స్పిరసీ అంటే కాన్ అంటే దగ్గర, రిస్పైర్ అంటే ఊపిరి. మన ఇద్దరం ఓకే. ఊపిరి తీసుకోవడం కలిపి అంటే దగ్గరకు వచ్చి సమాలోచన చేయడం. ఒక ఆ, నేరం చేయడానికి ఇద్దరు కంటే ఎక్కువ మంది సమాలోచన చేయడం. ఉమ్. కానీ ఈ కేసులో సార్ సాధారణంగా మనం 120B ప్రూవ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంటది. కానీ ఇందులో 120B ప్రూవ్ చేయడం అనేది కాదు, కరెక్ట్ గా జరిగే 120B ప్రూవ్ చేయడం కష్టం ఎక్కడ అంటే, కాన్స్పిరసీ అనేది ఇద్దరి మధ్యలో జరిగింది, అది బయటికి ఎలా అవును. రావాలి ఉంటది. ఉమ్, దీన్ని ప్రాసిక్యూషన్ వారు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ద్వారా, సపోజ్ వీళ్ళిద్దరి ఓకే. మధ్యన టెలిఫోన్ సంభాషణ జరిగిందండి, జరిగిన ఓకే. అరగంటకి డబ్బులు ఈ ఖాతాలోకి వచ్చినాయండి, ఆ, డబ్బులు ఈ ఖాతాలోకి వచ్చిన అరగంటకి ఇతను హత్య చేశాడు అనుకోండి. ఉమ్, ప్రాసిక్యూషన్ వారు వీళ్ళిద్దరు కలిసి అతనికి సుపారీ ఇచ్చాడు, దానికి ₹1,00,000 ఇచ్చాడు, హత్య జరిగింది. ఇప్పుడు ఈ సర్కమ్స్టెన్సెస్ నేల్ చేయడం అనుకోండి. ఓహో. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఓకే, అది ప్రూవ్ చేయవచ్చు. అది సర్కమ్స్టెన్సెస్. మరి అదే కదండి విచారణ కావాల్సింది, ఎఫ్ఐఆర్ స్టేజ్ కాదు కదా, మీరు నేను అవును. కాదు డిసైడ్ చేయాల్సింది. అవును. విచారణ మరి వీళ్ళిద్దరు కలిపి అంటే అక్కడ ఏస్ జెన్ నెక్స్ట్ ఫార్ములా ఇద్దరు కుట్ర పన్ని కేటీఆర్ గారికి లేదేమో, కేటీఆర్ గారు నమ్మబలికారేమో, కన్విన్స్ చేశారేమో, మనకి అవును. తెలియదు. మరి వారిద్దరు ఉన్నారు, లేదా ఆ ఫార్ములా ఈ రేసింగ్ వారు కేటీఆర్ గారు కూడబలుకొని, లేదా కేటీఆర్ కాకుండా అరవింద్ కుమార్ గారు వీరు కూడబలుకొని ఐఏఎస్ ఆఫీసర్ కదయ్యా నువ్వు రికమెండ్ చేయి లీగలే అని చెప్పి సో ఇవన్నీ తేలాలి కదా, కుట్ర ఎవరి మధ్యలో జరిగిందని. అంటే కేటీఆర్ గారు రోల్ ఉందా లేదా అని తెలియాలంటే విచారణ జరిగితే బయటకు వస్తుంది. ప్రాథమికంగా కేటీఆర్ గారు రోల్ ఉంది. అవును. కంప్లీట్ గా ఆయన రోల్ ఉందా తెలియాలంటే విచారణ జరిగితే ముందుకు వస్తుంది. నేను అనేది అదేనండి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావాలంటే ప్రాథమికంగా రోల్ ఎస్టాబ్లిష్ కావాలి. అవును, అయింది. ఈ కేసు మొదలు కాకముందు ప్రభుత్వము రిజిస్టర్ కాకముందు ప్రభుత్వం ఇంటర్నల్ ఎంక్వైరీ చేసింది. అవును. ఒక మెమో ఇచ్చారు కదా అరవింద్ కుమార్ గారికి, ఈ డబ్బులు ఎందుకు అవును. వెళ్ళినాయి అని. అవును. అరవింద్ కుమార్ గారు రిప్లై ఇచ్చారు కదా, రిప్లైలో ఏం చెప్పారు, కేటీఆర్ గారు చెప్తే ఇచ్చాడు అన్న. అవును. ఆయన కూడా ఓకే. సార్ కేటీఆర్ గారు చెప్తూ ఇచ్చానని అరవింద్ కుమార్ గారు అన్నారు. కేటీఆర్ కూడా ఏమంటున్నారంటే ఓపెన్ గా ప్రెస్ మీట్ లో ఎస్ నేనే చెప్పాను అని ఇచ్చారు అంటున్నారు. ఈ స్టేట్మెంట్ చాలు కదా మన కన్ఫ్యూషన్ చేయడానికి. నేను అదే సలహా ఇస్తున్నా అందరికి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, కేటీఆర్ గారు నిన్న రెచ్చగొట్టారు, అది ట్రాప్. ఎందుకంటే దానిపైన ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే మీకు గుర్తుందో లేదో, కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఆ కేసులో దురుద్దేశం ఉంది అని చెప్పి స్టేలు తెచ్చుకుంటారు. ఉమ్,
అందుకని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, ఇది విచారణలో ఉంది కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పను అన్నారు. ఉమ్, కేసు విచారణలో ఉన్నప్పుడు తక్కువ మాట్లాడితే మంచిది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే కన్ఫెషన్ పోలీస్ వారు ముందు చేసిన కన్ఫెషన్ చెల్లదండి. ఉమ్. కానీ పోలీస్ వారు లేకుండా బయట ఎక్కడ కన్ఫెషన్ చేసినా అది అడ్మిసబుల్ ఎవిడెన్స్. ఓ. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు యాక్చువల్ గా ఈ కేసు కనుక నిజంగా జరిగితే, ఉమ్, నిజంగా ముందుకు పోయి నిజంగా చార్జ్ షీట్లు అయితే ఉమ్, కేటీఆర్ గారికి ఉన్న డిఫెన్స్ ఏంటిదంటే, ఉమ్, అరవింద్ కుమార్ చెప్తున్నాడా మౌఖిక ఆదేశాలని, ఉమ్, నేనైతే చెప్పలేదు అంటే ఉమ్. ప్రాసిక్యూషన్ వారు మెలికలు తిరగాల్సి వచ్చేది ప్రూవ్ చేయడానికి. ఓ. ఆ, మౌఖికం కదండి, సంతకం లేదు, డాక్యుమెంట్ లేదు ఎక్కడ, అవును. రిటర్న్. అరవింద్ కుమార్ గారు కేటీఆర్ గారు మౌఖిక ఆదేశాలతో నేను ఇచ్చాను అన్నారు. ఉమ్, కేటీఆర్ గారు రేపు కోర్టుకి ఎక్కి నేను ఎందుకు ఇచ్చానండి, నేను ఎప్పుడు ఇచ్చానండి అన్న అనుకోండి, ఉమ్, ప్రాసిక్యూషన్ వారు మెలికలు తిరగాల్సి వచ్చేది, ఆ కేసు ఆ, అరవింద్ కుమార్ దగ్గరికి ఆగిపోయేది. ఆ, ఇప్పుడు ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పదే పదే నేనే చెప్పాను, నేనే ఏమన్నా, అది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అయిపోయింది. ఇప్పుడు ఈయన వెనక్కి డిఫెన్స్ లోకి వచ్చాడు. మామూలుగా పోలీస్ వారి ముందు ఇచ్చిన కన్ఫెషన్ అయితే కోర్టుకు పోయిన తర్వాత వెనక్కి తీసుకుంటాం, మమ్మల్ని బెదిరించి చెప్పించుకున్నారు అని. మనం అవును. ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నాం అనుకోండి, ఆ, ఇప్పుడు చెల్లదు. చాలా కేసులు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్, ఈ ఎక్స్ట్రా పోలీసుల సమక్షంగా కూడా బయట చేసిన కన్ఫెషన్ లోనే కన్విక్షన్లు పడ్డాయండి. ఓ. అంటే ఇప్పుడు ఆయన కేటీఆర్ గారు ఆయన కానిగానే జడ్జిమెంట్ ఇచ్చుకున్నాడు, అనవసరం కదండి, మాట్లాడకుండా ఉండాల్సింది. దమ్ముంటే విచారణ చేసుకోండి అంటే అయిపోయేది. ఉమ్. సార్ ఇప్పుడు ఇందులో కేసు మీరు మనకు చెప్తున్నట్టుగా ప్రాథమిక దశలో ఉంది. ఉమ్, ఎంక్వైరీ అవుతున్న టైంలో ఉమ్. ఒక రోల్ ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో వీళ్ళు క్వాష్ వేశారు. క్వాష్ వేయడం కరెక్ట్ అంటారా, బెయిల్కి వెళ్ళడం కరెక్ట్ అంటారా? అంటే నేను ప్రాసిక్యూటర్ కింద ఉన్నప్పుడు కూడా చూసాను, నేనే చెప్పేవానండి, జడ్జిలు కూడా చెప్పేవారండి, క్వాషులు ఉమ్, ఎందుకు వేస్తారండి, క్వాషులు విచారణ జరగకుండా చట్టం ఆపలేదండి. అవును. కంప్లీట్ బోగస్ కేసు అయితే తప్పిస్తే ఉమ్, నువ్వు నీతివంతుడి సచ్చిలుడు అయితే విచారణ. ఇంకోటి మన దగ్గర ముందు అసలు ఈ చర్చ మొదలు పెట్టే ముందు మనం చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి ఈజ్ ప్రెస్యూమ్డ్ ఇన్నోసెంట్ టిల్ ప్రూవెన్ గిల్టీ బియాండ్ రీజనబుల్ డౌట్. ఓకే. కోర్టులో విచారణ కంప్లీట్ శిక్ష పడేంత వరకు ఎవరు నేరగాడు కాదు. అవును. దేశంలో అది మర్చిపోయాము. జగన్మోహన్ రెడ్డిని A1 A2 అంటారు, చంద్రబాబు నాయుడిని A45 అంటారు, రేవంత్ రెడ్డిని జైలు పోయి వచ్చారంటారు, కవితని అంటారు. వీరు ఎవ్వరు నేరస్తులు కాదు, నేరగాళ్ళు కాదు. ఇంకా అండర్ ట్రయల్ వీళ్ళు. అండర్ ట్రయల్. చట్టం మీకు ఉమ్, ఎన్నో రెమెడీస్ ఇచ్చింది. ఉమ్, విచారణ నుంచి మీకు సంబంధం లేకపోతే, మీరు అమాయకులైతే, మీరు నిర్దోషులైతే బయటపడడానికి అవును. వాష్ ఓన్లీ మోస్ట్ బోగస్ కేసులకండి. అయితే నేను చెప్పాను, మనకి పెద్ద తెలియదు, మనకి సలహా చెప్పేవారు తెలీదు, లేదా వారు ముదురు అనుకోండి, ఉమ్, ఫీజులు వసూలు చేసే కార్యక్రమం ఇది. ఉమ్, అవితారి ఉమ్, కేసులో చూశారు కదా, ఎన్ని క్వాషులు వేశారు, ఎన్ని సుప్రీంకోర్టులు వేశారు, వెనక్కి తీసుకున్నారు. ఉమ్. చంద్రబాబు గారి కేసులో చూశారు కదా, ఎక్కడ దాకా పోయారు. లాస్ట్కి ఏముందండి, చెట్టు కింద పీటర్ కూడా బెయిల్ పెడతాడు, మా క్లయింట్ కి ఆరోగ్యం బాగాలేదు సార్, హాస్పిటలైజ్ సార్, ముసలి అమ్మ నాన్న ఉన్నారు సార్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ అని బెయిల్ వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి 30 సార్లు తిప్పారు హైకోర్టు, సుప్రీంకోర్టు, ₹1,00,00,000 ఫీజులు. సార్ ఇప్పుడు కేటీఆర్ గారు క్వాష్ చేయడం బెటర్ అంటారా? ఆల్రెడీ క్వాష్ చేశారనుకోండి, అంటే నా ఉద్దేశంలో అది మిస్టేక్ అండి, క్వాషులలో రావు. ఏం చేస్తే బెటర్? విచారణ ఎదుర్కోవాలి. ఇల్లీగల్ అరెస్ట్ చేస్తున్నారంటే బెయిల్ ప్రొవిజన్ ఉన్నాయి, యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్ ఉన్నాయి. ఉమ్, తన పాత్ర లేకపోతే, ఉమ్, నేను చెప్పాను కదండి, అరెస్ట్ అంత ఈజీ కాదని చేయడము. అవునండి. మనకి సినిమాల్లో చూపెట్టినట్టు పోలీసులు అదాది ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోలేరు. రిమాండ్ చేయాలంటే రిమాండ్ రిపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. రిమాండ్ రిపోర్ట్ లో అతని పైన ఉన్నైన ఆధారాలు చూపెట్టగలగాలి ఉమ్. అంటే కన్విన్సింగ్ గా. అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు కదా సార్? మ్యాండేటరీ కాదండి. నెంబర్ 1, ఆ, వీళ్ళు అరెస్ట్ చేసినా అరెస్ట్ కి గ్రౌండ్స్ ఉండాలి. అవును. గ్రౌండ్స్ అంటే ఆఫ్ కానీ ఇది అరెస్ట్. సార్, ఇది మీరు అన్నిట్లో కరెక్ట్ గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి గ్రౌండ్స్ ఇచ్చాక అరెస్ట్ చేయాలి. అది కూడా ఆయన తప్పించుకుంటాడు, సాక్షులను తారుమారు చేస్తాడు, బెదిరిస్తాడు, లేదా దేశం వదిలి పారిపోతాడు అనుకున్నప్పుడు చేయాలి. దాంతో పాటు కానీ కేసులో పొలిటికల్ కేసు కదా సార్, అరెస్ట్ చేసే అవకాశం ఉంది కదా. అందుకే నేను చెప్పేది, పొలిటికల్ కేసు అనుకోండి, అరెస్ట్ చేస్తే రిమాండ్, తప్పుడు రిమాండ్ రిపోర్ట్ అయితే నిలబడదండి. మేజిస్ట్రేట్లు మెకానికల్ గా ఇచ్చిన హైకోర్టులు కొట్టేస్తాయి, ఓకే. సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఆయన వారం 10 రోజులు జైలు పోవచ్చండి, నెల 2 నెలలు పోవచ్చండి జైలు. ఉమ్, ఉమ్, జైలు ఎలాగో వారికి VIP స్టేటస్ ఇస్తారు. అవును. జైలుకి వెళ్ళిన అందరూ కూడా సీఎంలు అవుతున్నారు కదండి. అది సో మన దగ్గర జైలు పోవడం రావడం అనేది పొలిటికల్ గా ఎట్లాగో పనికొచ్చేది కాదు అది. ఉమ్, ఓకే. దాంతో ఏం పోయేది లేదు, వచ్చేది లేదు. ఉమ్, అయితే పొలిటికల్ గా ఏమవుతుంది, ఇప్పుడు ఈ క్వాష్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, రిలీఫ్ రాలేదనుకోండి, ఆ, పొలిటికల్ గా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా, ఆయనకే డ్యామేజ్ అవుతుంది. ఆయనకే డ్యామేజ్ అవుతుంది కదా. ఉమ్.
అంటే విచారణ ఎదుర్కొని ఒకవేళ అరెస్ట్ వచ్చినప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళిపోతే బెటర్. చెప్పండి, మీరు నేనంటే అరెస్ట్ భయపడాలండి. జైల్లో పరిస్థితి ఈ మధ్యన జైల్లో పరిస్థితులు బాగున్నాయండి. ఆ వరల్డ్ బ్యాంక్ రూల్, ఆ రూల్, మానవ హక్కుల దాని కింద 3 సార్లు గుడ్లు, 2 సార్లు చికెన్, ఎంటర్టైన్మెంట్. నాకు తెలుసండి, జైలు పోయిన వాళ్ళ రిహాబిలిటేషన్ పోయినట్టు ఆరోగ్యవంతంగా బయటకు వస్తున్నారు. అర్లీ మార్నింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది సార్. యోగా చేయిస్తారు, రన్నింగ్ చేస్తారు, అన్ని ఉంటాయి అక్కడ. స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు, బాస్కెట్ బాల్ ఆడొచ్చు, టెన్నిస్ లైబ్రరీ ఉంటది. మార్నింగ్ 6 o'clock వాటర్ మన బ్రేక్ఫాస్ట్. ఫోన్ల మూత లేదు, పిల్లల బాధ లేదు, అప్పుల వారి బాధ లేదు. మనకే బుధవారం కోడిగుడ్డు, ఆదివారం చికెన్. చికెన్. వారికైతే ఇంకా విఐపి ట్రీట్మెంట్ రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళకి ఫ్రైడ్ రైస్ ఇస్తుంటారు వాళ్ళకి. ఫ్రైడ్ రైసే కాదండి, కొద్దిగా మనుషుల్ని కలవటము, ములాఖత్లు, అదే ఇన్నర్ ములాఖత్లు ఉంటాయి. మనకైతే బయట అవుటర్ ములాఖత్, వాళ్ళకి ఇన్నర్ ములాఖత్ ఉంటుంది. అండ్ కంఫర్టబుల్ గా ఇంటి భోజనము. ఫోన్ లో కూడా 2 సార్లు మాట్లాడుకోవచ్చు, ఒక అడ్డుపేరుతో మాట్లాడచ్చు. ఆ పని అయిపోయింది అనుకోండి, కేసు అయిపోయింది. ఇప్పుడు టెన్షన్ ఎందుకు పడ్డం సార్? ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, మనం చాలా కేసులు చూస్తుంటాం. అన్ని కేసుల్లో కూడా ఫైనల్ పనిష్మెంట్ లేకుండా ఈ ప్రొసీజర్ పనిష్మెంట్ జరుగుతుంటది. ఈ కేసు కూడా అదే జరుగుతుందా? ఇప్పుడు ప్రజలకు ఎలా కావాలో ప్రభుత్వాలలో పనిచేస్తాయండి రాజకీయ నాయకులు. మన ప్రజలంతా తెలుగు సినిమాలు చూసి లా నేర్చుకున్నారు. వకీల్ సాబు నిజం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వకీల్ సాబు లీగల్ గా కంప్లీట్ గా తప్పు, కొద్దిగా తప్పు ఉంటే కాదు. క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేసేది. ప్రైవేట్ లాయర్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తారండి? నెంబర్ 1. నెంబర్ 2, ఆడవారికి సంబంధించిన కేసులు, ఏది అవుట్రేజింగ్ ద మోడెస్టీ కానీ, అసాల్ట్ కానీ, రేప్ కానీ ప్రిజంప్షన్ ఉంటది, వారు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇతనే చేశాడంటే చాలు, నేను చేయలేదని అతను తంటాలు పడాలి. నెంబర్ 3, అంటే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్తానండి, రేప్ కేసులు వీటిలలో ప్రీవియస్ క్యారెక్టర్ ఆఫ్ ద ఉమెన్ అసలు కన్సిడర్ చేయరు. అంటే అమ్మాయి వేశ్య కావచ్చు, లూజ్ క్యారెక్టర్ కావచ్చు, డబ్బులు ఇస్తా అంటేనే ఆశపడి రావచ్చు, అర్థమైందండి. వచ్చిన తర్వాత డబ్బులకు బేరం పంచాయతీ జరగవచ్చు, అయినా రేపే ఎస్టాబ్లిష్డ్ లా. రెండోది, ఆడవారి మోడెస్టీని, అంటే వారి పరువు భంగం కలిగించే ప్రశ్నలు డిఫెన్స్ న్యాయవాది అడగడానికి వీల్లేదు. మీకు గుర్తుంది దామిని అనే సినిమా, ఈ మధ్యన సరైనోళ్ళు ఏదో డిఫెన్స్ న్యాయవాది పిచ్చి పరీక్షలు అడిగితే అమ్మాయి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవటం, ఎక్కడ కొరికాడో చూపెట్టు, ఎక్కడ రక్కాడో చూపెట్టు, అట్లాంటి ప్రశ్నలు అడిగితే డిఫెన్స్ లాయర్ని జైల్లో పెడతారు. అర్థమైందండి. నెంబర్ 4, ఆడవారికి సంబంధించిన కేసులు ఇన్ కెమెరా చేంబర్ లో జరుగుతాయి, పబ్లిక్ గా జరగవు. అవసరమైతే ఉమెన్ కమిషన్ నుంచి ఎక్కడి నుంచో ఒక మహిళను అక్కడ పెట్టుకుంటారు హెల్ప్ కి. సో మనకంతా ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టారు, అరెస్ట్ చేశారు అనగానే ఈ పక్కన ఆనందపడే వాళ్ళు సొంగగార్చుకోవడం, ఆ పక్కన బాగుపడ్డం. ఈలోగా మీడియాలో ట్రైల్, ఇక మీడియా అయితే 4 రోజులు న్యూస్ సైకిల్ రన్ చేయటం. చూడాల్సిన దేశం బాగుండాలంటే పకడ్బందీ ఛార్జ్ షీట్లు పడి, పకడ్బందీ ట్రయల్, పకడ్బందీగా సాక్ష్యాలను ప్రవేశపెట్టి, పకడ్బందీగా పర్మనెంట్ గా ఉంచాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నోటుకు ఓటు వేసినప్పుడు ఇదే సొంగ కార్చుకున్నారు, ఎగరేసిన కేసులో ఇదే సొంగ కార్చుకున్నారు. చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఆ బిఎల్ సంతోష్ గారి కేసు ఉంది, ఏమైంది? అసలు ఆ కేసులో క్రైమే లేదండి. లేదు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డేటా చోరీ చేశారని ఒక కేసు అయింది. ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర కమిషన్ సిట్ వేశారు, అదే వేయింది, అది లేదు. పబ్లిక్ దాంట్లో మన పబ్లిక్ ఏమైందంటే డ్రగ్ అడిక్ట్ లాగా తయారయ్యారండి. కోకేన్ కట్టినప్పుడు రష్ వస్తుంది, ఉత్సాహం, అని తర్వాత డల్లు. అట్లా ఇదే మోహన్ బాబుది వచ్చింది అనుకోండి, కాసేపు ఎక్సైట్మెంట్, సోషల్ మీడియా అంతా. రామ్ గోపాల్, అల్లు అర్జున్ వచ్చింది అనుకోండి, అదొక రోజు ఎక్సైట్మెంట్. ఆ తర్వాత ఏది లేదు, శిక్షలు లేవు, ట్రయల్ లేవు, ఎవరు పోయేది లేదు, ఎవరు వచ్చేది లేదు. సార్ ఫైనల్ గా మీరు చెప్తున్నట్లయితే కేటీఆర్ గారు విచారణ సహకరించడం బెటర్ అంటారు. ఆయన పొలిటికల్ మైలేజ్ కూడా ఉంటుంది. విచారణ తప్పదు. నేను చెప్పేది అరెస్ట్ అంత ఈజీ కాదండి చేయడం, ఇల్లీగల్ గా చేసినా నిలబడదు అది. పకడ్బందీగా ఉంటే తప్పిస్తే, ఇప్పుడు కవిత గారి కేసులో కూడా ఇదే ఇల్లీగల్ అరెస్ట్ అంటే నేను 100 సార్లు చెప్పాను. మనం అరెస్ట్ అనేది గ్రౌండ్స్ పకడ్బందీగా పెట్టారు ఈడీ వారు, సిబిఐ వారు. ఆ మాత్రం లేకపోతే ఎక్కువ కాలం అరెస్ట్ చేయలేరు, చేసిన ఎక్కువ కాలం పెట్టుకోలేరు. ఇంకోటి ఆయన చెప్తున్నారు, మాంట్రియాల్ పైన కేసు వేస్తే మాంట్రియాల్ నగరం కెనడాలో ఈ ఫార్ములా రేస్కి ఎన్నో వందల కోట్లు కట్టించింది, అలా కట్టించాల్సి వస్తుంది, వారు కేసు వేసారని. ఆ కేసు గురించి కూడా ముందే నేను చెప్తున్నాను, ఆ కేసు నిలబడదు. ఎందుకంటే ఒప్పందం జరిగినప్పుడు ఇద్దరు అథరైజ్డ్ పార్టీలు సంతకం పెడితేనే ఒప్పందం. ఆ ఒప్పందంలో ఫ్రాడ్ ఉండకూడదు. ఓకే. ఇప్పుడు ఆ ఫార్ములా ఏరియాస్ వారు కేసు వేసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంపన్సేషన్ 100 కోట్లు వసూలు చేయాలంటే ఆ ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం ప్రకారం నడుచుకోలేదు అనేది కేసు వేయాలి.
ఫస్ట్ ఒప్పందమే చెల్లదు అనుకోండి, కేసు లేదు. ఎందుకంటే నేను చెప్పాను ఆర్టికల్ 299 ప్రకారం గవర్నర్ గారి పర్మిషన్ తోటి ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ పెట్టాలి, తర్వాత క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు కంపెనీ ఉందనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన ఇద్దరం డైరెక్టర్లని. ఒక కంపెనీకి సంబంధించి ఒక ఆస్తి అమ్మాలంటే డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకుని రిజల్యూషన్ పాస్ చేయాలి. అమ్మదలుచుకున్నాము ఇంత ధర అంటూ మురళి గారికి అథరైజేషన్ ఇవ్వాలి ఆ అమ్మే ఒప్పందం చేయడానికి. అది లేకుండా మీరు అమ్మేశారు అనుకోండి, చెల్లదు. మొత్తం మీద తీసుకుంటే కేటీఆర్ గారు విచారణకు ఎదుర్కోవాలంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. క్వాష్ వెళ్తే ఆ క్వాష్ అనేది ఎప్పటికైనా కొట్టేస్తారు కాబట్టి విచారణకు ఎదుర్కొంటే ఆయన పొలిటికల్ మైలేజ్ కూడా ఉంటుంది, అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదంటూ చాలా క్లారిటీ ఇస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే ఇకపై కేసులు పెట్టినప్పుడు మీకు మైలేజ్ పెరిగే విధంగా క్వాష్ చేయకుండా ముందు విచారణ ఎదుర్కోండి, మరీ అరెస్ట్ వరకు వస్తే అప్పుడు ముందస్తు బెయిల్ వెళ్తే బెటర్ అంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, 10 రోజుల వరకు అరెస్ట్ ఆపమన్నారంట, విచారణ ఆపమని లేదు, 10 రోజుల వరకు అరెస్ట్ ఆపమన్నారంట. ఇంకేముందండి, అయిపోయింది కదా. అక్కడ మీకు మళ్ళీ నేను తమాషా చెప్తాను, ఎలాగ ఇప్పుడు అరెస్ట్ చేయరు. అవును, ఇప్పుడు మీకు మద్యం కేసు కట్టిన ఎన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేశారు? చాలా రోజుల తర్వాత. ఎన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేశారు? చెప్పింది అరెస్ట్ అంత ఈజీ కాదు కాబట్టి టైం టేకింగ్. ఇంకా ఆధారాలు, సరే దొంగ ఆధారాలు, మంచి ఆధారాలు, పనికొచ్చే పనికాల ఆధారాలన్నీ సేకరించి పకడ్బందీగా అరెస్ట్ చేయాలి. అంటే 10 రోజుల వరకు కేసు కేటీఆర్ ఊపిరి పీల్చుకోవచ్చు. విచారణ ఆపలేదు అంటే క్వాష్ జరగదు, క్వాష్ ఆపరండి. విచారణ అయితే ఎదుర్కోవాలి 10 రోజులు. విచారణ జరుగుతుంది. ఈ 10 రోజుల తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ 10 రోజుల తర్వాత ఆధారాలు ఇంకెక్కువ రావచ్చు, వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అరెస్ట్. అంటే ఈయన 1,00,000 ఇచ్చాడు, 1 కోటి ఇచ్చాడు మనకు తెలియదు వారు లాయర్లకు, కానీ రిలీఫ్ వచ్చినట్టు అనుకుంటున్నారు, కానీ రిలీఫ్ ఎలా 10 రోజులు అరెస్ట్ చేయరు. ఈ కేసులో అంత ఆధారబాధగా అరెస్ట్ చేయరండి, విచారణ చాలా చేయాలి, అరవింద్ కుమార్ చేయాలి, వారిని చేయాలి. కానీ ఇప్పుడు అంటే గవర్నమెంట్ కూడా సార్ ఫారెన్కి వెళ్ళాలి, ఫారెన్ అకౌంట్లు చూడాలి, ఆ ఫారెన్ కంపెనీని విచారణ చేయాలి. అవును, అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, గవర్నమెంట్ కూడా అంత ఆధారబాధగా అరెస్ట్ చేసి జైలు పంపాలని ఇంటెన్షన్ కనిపించట్లేదు ప్రతిపక్ష నాయకులు. ఉన్నా కానీ చేయలేరండి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ అని ఆయన ఉన్నారు, ఆయన ఎక్కడ అప్లికేషన్ లొంగడు, రూల్ ఆఫ్ లా అంటాడు. ఆయన అవసరం అనుకుంటే నా పోస్ట్ తీసి పక్కన పెట్టండి అంటాడు, కానీ ఏ మాత్రం బెండ్ అవ్వడు. కాదండి, ఆయన ఆ విజయ్ కుమార్ డీసీపీ వెస్ట్ జోన్ అనుకుంటా, ఈ విజయ్ కుమార్ కాదు, ఈయన పేరు కూడా విజయ్ కుమారే, ఈయన డైరెక్టర్ ఏసీబీ. లొంగే వ్యక్తి అనుకున్నామండి. ప్రభుత్వం ప్రెజర్ లో ఆధారపడి అరెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అలా చేయలేరండి. ఎఫ్ఐఆర్ తర్వాత కొన్ని ఆధారాలు సేకరించి ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చేసిన తర్వాతనే అరెస్ట్ చేయగలరు. అవును, రిమాండ్ రిపోర్ట్ కూడా పేజీల కొద్ది ఉంటదండి. అవును, అతని పైన ఏమేమి వచ్చిన ఎవిడెన్స్లని. అంతే తప్పిస్తే మీరు వెళ్ళి రాజీవ్ రెడ్డి మీద కంప్లైంట్, రాజీవ్ రెడ్డి వెళ్ళి మురళి పైన కంప్లైంట్ అయినా పట్టుకొని పోరు. కంప్లైంట్ తీసుకొని కాస్త విచారణ చేసిన తర్వాత మా విచారణలో ఇవి వెలుగులోకి వచ్చినాయి. అవును, అది రిమాండ్ రిపోర్ట్ లో వస్తుంది. అది రిమాండ్ రిపోర్ట్ లేని అరెస్ట్ చేయలేరు. అవును, సో అందులో ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసులు ఇమీడియట్ అరెస్ట్ లో అసలు సస్తే చేయరు. కానీ గవర్నమెంట్ కూడా అంత ఆధారబాధగా ఏం కనిపించట్లేదు, అరెస్ట్ చేయాలి, జైలుకి పంపాలి అనే ఇంటెన్షన్ ఎక్కడ గవర్నమెంట్ లేదు. మీకు డిఫరెన్స్ అదేనండి, కేసీఆర్ గారి కంటే రేవంత్ రెడ్డి గారు కాస్త పరిపక్వత ఎక్కున్నట్టు కనపడుతుంది. ఆయన ఏంటిది ఎమ్మెల్యేల మరి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో ఆధారబాధ పరిగెత్తిచ్చి వీళ్ళు రాకూడదని చెప్పి మాత్రమే ఏసీబీకి చేసి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చేది యాంటీ కరప్షన్ కాదండి. ప్రభుత్వ అధికారులు సరే ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రతినిధి అనుకున్నా కానీ ప్రజలకు చేసే పని అంటే పబ్లిక్ డ్యూటీస్ చేసినప్పుడే కరెక్షన్ వస్తుంది తప్పిస్తే నేమి కాదు. చేయడం కాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఓ అని చెప్పి స్క్రీన్ పెట్టి అంతా సినిమా అంతా చూపెట్టాడు, కేసు ఎగిరిపోయింది కాబట్టి ఆ పని చేయట్లేదు. ఓకే, రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా 10 రోజుల వరకు అరెస్ట్ లేదు కాబట్టి విచారణ వచ్చిన తర్వాత అప్పుడు అరెస్టా లేదా అని చూస్తారు. కానీ ఈ 10 రోజులు కేటీఆర్ గారు ఊపిరి పీల్చుకోవచ్చు, కానీ ఎక్కువసేపు పొలిటికల్ కేసులు ఎప్పుడు కూడా విచారణ ఎదుర్కొంటేనే వాళ్ళకి కూడా మైలేజ్ ఉంటుంది అంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ కార్స్ పై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంక్లూజన్ కంటే ముందు చెప్తున్నా, ఈ క్వాష్ చేయటము, టెంపరీ రిలీఫ్లు తెచ్చుకోవడం ఇదంతా డబ్బుల దండగా వ్యవహారం, భ్రమ. అవును సార్, వాళ్ళు కూడా బతకాలి కదా. అదే దానికోసం తప్పిస్తే దేనికి పనికిరాదు. అప్రోచ్ కావటం లీగల్ గా.